హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి ఫ్రెండ్స్. ఇలాంటి పప్పు నానబెట్టి పని లేకుండా బియ్యంతోనే కమ్మగా దూదెల్లాంటి దోశలు వేసుకోవచ్చండి. దానికోసంగా మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల బియ్యానికి అరకప్పు వరకు సగ్గుబియ్యం, అరకప్పు వరకు అటుకుల్ని వేసుకుని శుభ్రంగా 4-5 సార్లు బాగా కడగండి. కడిగిన వాటిని ఒక గిన్నెలోకి వేసుకుని మురిగేంత వరకు వాటర్ పోసి 2 గంటలు నాననివ్వండి. నానిన తర్వాత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టండి. ఎక్కువగా నానాల్సిన పని లేదండి. ఇన్స్టెంట్ గానే దోశలు అనేవి వేసేసుకోవచ్చు. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, జీలకర్ర, వంట సోడా వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకుని ఇలా మనకి కావాల్సిన విధంగా పేపర్ దోశలాగా పలుచగా అయినా వేసుకోవచ్చండి. లేదంటే సెట్ దోశలాగా, స్పాంజ్ దోశలాగా ఇలా అయినా కూడా వేసుకోవచ్చు. పూర్తి వీడియోని ఛానల్కి వెళ్ళి చూడండి. రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది, చూడండి. క్లియర్ గా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.